మెట్రో ప్రాజెక్టు కోసం కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఆనాడు మెట్రో కట్టింది మేమే, ఈనాడు ఇంకా 100 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలనుకుంటున్నది మేమే. ఫ్యూచర్ సిటీని, సైబరాబాద్ సిటీని కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే. కిషన్ రెడ్డి గారు, నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తెలియదు. మొన్న పంపిండి ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవ్ కాదు, సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. కాబట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు మెట్రోకి ఏ రకంగా ఖర్చు పెడతాడు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. బదలాము కిషన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రులు ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము. నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు, మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు, మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. ఎన్ని రోజులు మా పెడతావు కిషన్ రెడ్డి గారు? నా మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు, ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే, ఒక్క విషయంలోనైనా సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి.